ఇంకోటి మాట అన్నారు, ముద్రగడ పద్మనాభం. నేను మనవి చేస్తున్నా, ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు ఉద్యమ బాట పట్టాడు, ఎందుకు పళ్ళాలు కొట్టాడు, కారణం ఏమిటి, ఎవరు దీనికి కారణం? ఈ రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఎవరు అడిగారు? కాపుల్ని బీసీలో చేర్చమని డిమాండ్ చేశారా, ఉద్యమం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు వాగ్దానం 2014లో. వితిన్ 6 months 6 నెలల్లో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది. ప్రత్యేకమైన కమిషన్ వేస్తాను, రిపోర్ట్ తెప్పించుకుంటాను. వితిన్ 6 monthsలో కాపుల్ని బీసీలో చేర్చే బాధ్యత నాది అని ఎన్నికల్లో చెప్పి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి 6 నెలలు లేదు, సంవత్సరం లేదు చేయకపోతే ముద్రగడ పద్మనాభం గారు ఉద్యమం ప్రారంభించారు. తప్ప ప్రజాస్వామ్యం తప్ప చెప్పండి నాకు. ఎవరినైనా అడుగుతా ఉన్నా, కడమ కాపులనే కాదు కడమ కులాలందరినీ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే ఉద్యమం చేయటం తప్ప, పళ్ళాలు కొట్టడం తప్ప, ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయటం తప్ప. నిరాహార దీక్ష చేస్తే ఇల్లు పగలగొట్టి, భార్యను తిట్టి కొట్టి, రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి ఆసుపత్రిలో బంధించి ఎన్ని చిత్రహింసలు పెట్టారండి. చంపడానికి ప్రయత్నం చేయడానికి ఆల్మోస్ట్ వాళ్ళు చేశారు కదా. అప్పుడు కదా మేము, మీకు గుర్తుందో లేదో, నేను ఇంతకుముందు కూడా చెప్పా, దాసరి నారాయణరావు గారు, చిరంజీవి గారు, బొత్స సత్యనారాయణ గారు, కన్నబాబు గారు, సి రామచంద్రయ్య గారు, ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు, సి రామచంద్రయ్య గారు, తోట చంద్రశేఖర్ గారు, పల్లంరాజు గారు, మేమందరం కలిసి హయ్యత్తులో సమావేశమయ్యి ముద్రగడ పద్మనాభానికి ఏమైనా జరిగితే సహించం కాపులం అని గర్జించిన రోజున భయపడ్డాడు. వంగవీటి మోహన్ రంగారావు గారిని కోల్పోయాం కానీ ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి మేము సిద్ధంగా లేము అని దాసరి నారాయణరావు గారు, స్వర్గీయ దాసరి నారాయణరావు గారు చనిపోయి ఎక్కడున్నాడో గర్జించాడు. తర్వాత చిరంజీవి గారు కూడా గర్జించాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చాడు. ఈ 3 సంఘటనలు, 1 వంగవీటి మోహన్ రంగా, 2 ముద్రగడ, నువ్వు ఉన్నావా, మన ధర్మశ్రీ కూడా ఉన్నా అంట. తర్వాత మరి నిన్న జరిగిన సంఘటన ఎంత కాపుల మీద జరిగే దాడి కాదా? అసలు నా మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు? ముద్దాయిలు చూడండి, అందరూ ఒకే కమ్యూనిటీ. కాపులు కూడా వచ్చారు, ధర్నా చేద్దామంటే వచ్చారంట. దాడి జరుగుతుంది, ఏంటమ్మా దాడి ఇది అని అంటే, మీరు పోండి అన్నారు. నాకు కడవ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్న కాపులే చెప్పారు, ధర్నా చేద్దాం రాంబాబు గారి ఇంటి ముందని రమ్మన్నారు, మేము వచ్చాము, దాడి చేసి కొడతంటే ఏమిటి అన్యాయం అంటే మీరు బాగుండి అని చెప్పి మమ్మల్ని నెట్టేశారు అని చెప్పారు. ఇంత కుట్రపూరితంగా చేయటం, అటు ముద్రగడ పద్మనాభం గారి ఇష్యూలో కానీ, వంగవీటి మోహన్ రంగారావు గారి ఇష్యూలో కానీ, నా ఇష్యూలో కానీ ఏమిటి అన్యాయం? ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేక ఆటవిక సమాజంలో ఉన్నావా? చంద్రబాబు నాయుడు గారి ఒక దుర్మార్గమైన పరిపాలనలో ఉన్నావా? ప్రజలు చర్చించాలని మనం చేస్తాం. ప్రతి చోట చర్చ, మేధావులందరినీ అడుగుతా ఉన్నా నేను. ఇవాళ నేనేమి హత్యలు ప్రోత్సహించిన వాడిగా నా చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా, మేధావులు అందరిని అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో దిగ్గులైనట్టు ప్రజలను అడుగుతా ఉన్నా. గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ దాకా తీసుకురావద్దు. తల్లి బిడ్డ న్యాయంగా పోదాం, తల్లి బిడ్డ న్యాయంగా పోదాం. మీరు ఒక మాట అనండి, నేను తీసుకుంటా. కానీ మీరు నన్నన్నా పర్ల, పార్టీనన్నా నేను భరిస్తాను. కానీ ప్రజల మధ్య వైషమ్యాలని కనుక మీరు చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నాకు ఓటమి భయం లేదు, ఇది చాలా చాలా అర్థం చేసుకోవాలి అందరూ. నాకు ముందుకెళ్ళే ఆలోచనే తప్ప ఓటమి భయం లేదు. ఎందుకంటే నేను నిలబడతాను, నాకు తప్పు అని నేను ఒక వాస్తవంలో బతుకుతాను. ఈరోజు పదవులు ఉండొచ్చు, పదవులు పోవచ్చు, వీటి మీద నేను ఆలోచించుకొని జనసేన చాలకు బలం, రోడ్ల మీదకి అన్యాయం జరిగితే జనసేనకున్న బలం అది నేను ఇక్కడ ఒక ఆంధ్ర రాష్ట్రంలో చెప్పట్లా. నా సిద్ధాంతాలని, జనసేన సిద్ధాంతాలు నమ్మేవాళ్ళు ఊరికి 10 మంది ఉన్నా వాళ్ళు 1000 మందితో గొడవ పెట్టుకుంటారు. అది జనసేన.
ఈ రోజున కూర్చోబెట్టి నా మీద అందరూ మాట్లాడేస్తూ ఉంటాను, ఏం చేసావు అది ఇది మాట్లాడుతూ ఉంటే, మరి 2019లో అన్ని కేసులు పెడుతున్నాం, వాళ్ళందరూ ఏమైపోయారు? అప్పుడు గొంతు పెగలలేదు. అప్పుడు ఏమైపోయింది? ఆ రోజు అంటే మీరు కేసులు పెడతారని మన నారాయణ గారు చెప్తున్నారు కదా. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ అలయన్స్ని దయచేసి ఎవరు కూడా, జనసేన నాయకులు కావచ్చు, కూటమి నాయకులు ఎవరైనా కావచ్చు, దీన్ని దయచేసి బలహీనం చేయకండి. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారికి చాలా అపారమైన అవగాహన ఉంది మన ప్రజలను ఎలా కాపాడాలని. మా ఇద్దరి మధ్య అసలు అలాంటి అరమరికలు కానీ విభేదాలు కానీ లేవు. ఇండివిజువల్గా ఒకసారి మాట్లాడచ్చు, కానీ కొన్ని చోట్ల 2 పక్షాల నాయకులు కావచ్చు, ఇది ఎక్కువ కాలం నిలబడదు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే స్టెబిలిటీ ఇవ్వాల్సిన బాధ్యత